నమస్తే ఏసిటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యేక ప్యాకేజీకి త్వరలో కేంద్రం ఆమోదముద్ర. కేంద్ర మంత్రి సుజనా చౌదరి. హోదా ప్రకటించుకుంటే తమ ఎంపీల రాజీనామా. అల్టిమేటం ఇచ్చిన జగన్. మల్కన్గిరి ఘటనలో వీరమరణం పొందిన అబూబకర్ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ. ఇది ఎన్కౌంటర్ కాదు, ప్రభుత్వ దమనకాండ మండిపడ్డ విరసం నేత వరవరరావు. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్కు ప్రారంభమైన టిక్కెట్ల విక్రయాలు. మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన అభిమానులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి త్వరలో ఆమోదముద్ర పడనుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. గత నెల 7న రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి ఒత్తిడి మేరకు ప్యాకేజీ అమలుకు కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. ప్యాకేజీలో ప్రకటించిన విధంగానే పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రమే సమకూరుస్తుందని, ప్రత్యేక పన్ను రాయితీలు కల్పిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. కర్నూలు జీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఆధ్వర్యాన జరిగిన యువభేరిలో జగన్ మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో హోదా ప్రకటించకపోతే వచ్చే బడ్జెట్ నాటికి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించారు. మొదట్లో 15 ఏళ్లు హోదా అడిగిన చంద్రబాబు ఇప్పుడేమో ఆ హోదా ప్రయోజనాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. కనీసం ప్యాకేజీలో ఏముందో కూడా చూడకుండా చంద్రబాబు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జైట్లీని సన్మానించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మావోయిస్టులతో జరిగిన హోరాహోరీ పోరులో అసువులు బాసిన 11వ బెటాలియన్ కమాండో అబూబకర్ కుటుంబాన్ని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు పరామర్శించారు. గాజువాక సీతారామనగర్లో నివాసముంటున్న అతని కుటుంబ సభ్యులను డీజీపీ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీరోచిత పోరాటాన్ని సాగించి అబూబకర్ వీరమరణం పొందాడని, అతని త్యాగానికి పోలీసు వ్యవస్థ నివాళులర్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తరపున బాకర్ కుటుంబానికి 40 లక్షల రూపాయలను ప్రకటించారు. సర్వీస్ ఉన్నంతకాలం ఆ కుటుంబానికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ పోరాటంలో ఎదురుకాల్పుల్లో వీరోచితంగా పోరాడి మా సీనియర్ కమాండో స్పెషల్ పార్టీస్ నుంచి సీనియర్ కమాండో గ్రేహౌండ్స్ నుంచి అబూబకర్ అనే కానిస్టేబుల్ సీనియర్ కమాండో వీరమరణం పొందారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి, వారి కుటుంబానికి మేము మద్దతుగా ఉంటామని ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కుటుంబాలను ఆదుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో వారు చెప్పడం, మేము వెంటనే ఇక్కడికి వచ్చి కుటుంబ పరిస్థితి తెలుసుకుంటే ఈ కుటుంబంలో ఒక చరిత్ర ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన మనవడు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడని చాలా గర్వంగా చెప్పుకునేవాడు అందరికీ. ఈ వీధిలో మాకన్నా కూడా మీకు బాగా తెలుసు. అబు అంటే అందరూ తెలుస్తుంది. అంత చక్కగా మంచి పేరు సంపాదించుకున్నాడు. పేరు సంపాదించుకొని గ్రేహౌండ్స్ లాంటి స్పెషల్ పార్టీస్లో జాబ్ చేయడానికి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి తను ఇవాళ చేసినటువంటి పోరాటం మాకే ఒక పెద్ద స్ఫూర్తిగా, అసలు వీరుడి మరణం ఎలా ఉంటుందనేటువంటిది చూపెట్టాడు. మాకు చాలా ఒక పక్కన చాలా బాధేస్తున్నా అటువంటి ధైర్యవంతుని కోల్పోయామని చెప్పని కుటుంబానికి అండగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నేను గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ ఆపరేషన్స్ సురేంద్రబాబు గారు వచ్చాం. అదేవిధంగా వాళ్ళకి కుటుంబానికి ఏం కావాలన్నా కానీ ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయడానికి మేము సిద్ధంగా. ఏవోబీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు, ప్రభుత్వం మారణకాండాని విరసం నేత వరవరరావు ఆరోపించారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల నుంచి ఆత్మరక్షణ కోసమే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నది అవాస్తవమన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటున్నారన్న అక్కసుతోనే మావోల పేరుతో అమాయక గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ వారిని చిత్రవధకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్కౌంటర్ మారణకాండపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమాచారం మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగానే మేము ఇక్కడికి విశాఖకు రావడం జరిగింది. అది నిన్న మేము వరంగల్లో ఉన్నప్పుడు మా ఆయన చనిపోయిన డెడ్ బాడీ అంతగా అక్కడికి వైజాగ్ వస్తుంది, మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళి తెచ్చుకోమని చెప్పారు. తర్వాత మేము ప్రయాణం అయ్యి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన లేడు, మీరు వాపసు రమ్మని కూడా వాళ్ళే మెసేజ్ చేసిండ్రు. కానీ మేము
నిర్ధారించుకోవడం కోసం పూర్తిగా క్లియర్ కావాలని ఇక్కడి దాకా రావడం జరిగింది. ఇవాళ కూడా 3 చనిపోయారని చెప్తూ ఉన్నాడు. 18 నుంచి 21, 21 నుంచి 24, 24 నుంచి 27 అయింది. వాళ్ళు ఎంతగా లొంగిపోయని చెప్పినా వినకుండా కాల్పులు జరుపుతుండడం వల్లే తాము ఆత్మరక్షణ కొరకు కాల్పులు జరపాల్సి వస్తున్నది అనేటువంటి మాట డీజీపీ చెప్తూ ఉన్నాడు. ప్రశ్నించి ఇంటరాగేట్ చేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళను చంపేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఎన్కౌంటర్ రూపంలో ప్రకటిస్తున్నారు. దీన్ని బలిమెల రిజర్వాయర్లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారని ఎంత చెప్పినా వినకుండా చేస్తున్నారు అనేటువంటి పద్ధతి పెట్టి ఓ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం దగ్గర, ఎస్ఐబి దగ్గర మావోయిస్టులకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం ఉన్నది. అది రాష్ట్ర నాయకత్వం కావచ్చు, దళ సభ్యులు కావచ్చు, మొత్తం సమాచారం ఉన్నది. ఆ సమాచారంతో ఎవరో ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఉండే సమాచారం, వాళ్ళు సేకరించే సమాచారం తోటే కోవర్ట్ పద్ధతితోటే ఈ ఆపరేషన్ అనేది జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చంపిన వాడే తాను ఎవరిని చంపాడో చాలా స్పష్టంగా చెప్పగలడు. పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించి మృతదేహాలను, కుటుంబ సభ్యులను ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఇచ్చి మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం. పోతిన మల్లయ్యపాలెం క్రికెట్ స్టేడియంలో ఈ నెల 29న భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో వీటిని విక్రయిస్తున్నారు. 400 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలు 5 రోజుల పాటు కొనసాగుతాయి. అయితే తొలి రోజే సామాన్యులకు అందుబాటులో ఉండే 400 రూపాయల టిక్కెట్లు క్షణాల్లోనే అయిపోయాయి. దీంతో చాలా మంది క్రికెట్ క్రీడాభిమానులు నిరాశకు గురయ్యారు. 400 రూపాయల టిక్కెట్లను కొన్నింటిని మాత్రమే విక్రయించి మిగిలిన టిక్కెట్లను విక్రయదారులు తమ సొంత వారికి అమ్ముకున్నారని క్రికెట్ క్రీడాభిమానులు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా సిబ్బంది చేతివాటం వల్ల సామాన్యులకు అందకుండా పోతున్నాయని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి మీ సేవా కేంద్రాల ముందు క్యూలో నిల్చున్నా ఒక్క టికెట్టు దొరకకపోవడంతో బాధతో వెనుదిరిగారు. టోకెన్స్ ఇచ్చారు, తర్వాత వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. టోకెన్స్ అయిపోయినారు. వాళ్ళు 20 మెంబర్స్కి ఇచ్చారు. 400 టికెట్స్ అన్ని బ్లాక్ చేసుకొని వాళ్ళు పక్కదారి పట్టించారు. అవన్నీ ఉన్న క్రీడాపాలకి ఎవరికి టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళంతా 1000 రూపాయలు 2,000 అయితే ఉన్నాయంటారు. 400 టికెట్ మొత్తం బ్లాక్ చేసుకొని వాళ్ళ మనుషులకి వేరేగా పక్కగా బ్లాక్లో కూడా అమ్ముకుంటున్నట్టు మేము అనుకుంటున్నాం. ఎంతమంది ఉండేవారు? కనీసం ఒక 200 మంది 300 మంది లైన్లో ఉంటే ఒక 20 మందికి టోకెన్స్ ఇచ్చారు. ఉన్నవంతా బ్లాక్ చేశారు. 1000 రూపాయల టికెట్లు ఉన్నాయన్నారు. అది మా క్రీడోత్సవం వల్ల 1000 రూపాయలు మాకు బడ్జెట్కి ఎక్కువైనా మేము మా సోమతికి ఎక్కువైనా 1000 రూపాయలు కొనుక్కొని మ్యాచ్ చూడడానికి మేము. ఇప్పుడు చిన్న విరామం. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల వివరాల్లోకి. ఫోర్జరీ సంతకాలతో కార్మికులకు నష్టాన్ని కలుగజేస్తున్న జీవీఎంసీ పబ్లిక్ హెల్త్ కోఆపరేటివ్ సొసైటీని రద్దు చేయాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు మాట్లాడుతూ ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ బ్యాంకులు, కోర్టులు కార్మికులను మోసం చేస్తున్న ఈ సొసైటీని రద్దుపరిచి తిరిగి ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే జీవీఎంసీ కార్మికులకు నష్టదాయక 279 జీవోను తక్షణమే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కానీ లేకపోతే వాళ్ళకి జీతభత్యాల సమస్య కానీ ఇవన్నీ కూడా ఏర్పడే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా ఉద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోతారు. అదే రకంగా ప్రజానీకం పైన కూడా సర్ఛార్జీల పేరుతోని ఒక్కొక్క ఇంటికి 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంది. ఆ రకంగా ప్రజలకు కూడా నష్టదాయకమైనటువంటి జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మొత్తం ప్రభుత్వాన్ని, కోర్టుని, అధికారులను అందరినీ కూడా మబ్బులో పెట్టి వీళ్ళ దగ్గర చెక్కులు ఇచ్చినప్పుడు తీసుకున్న సంతకాలనే జనరల్ బాడీ మీటింగ్ సంతకాలుగా వాళ్ళందరికీ చెప్పి మొత్తం కోర్టులు అన్నింటినీ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద అది చాలా క్రిమినల్ చర్యది. అదే రకంగా బ్యాంకు అకౌంట్లు కూడా డీసీఓకి తెలియకుండా ఇతర అకౌంట్లకి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే రకంగా అడివరం సొసైటీకి 1,80,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదని చెప్పేసి ఆడిట్ రిపోర్ట్లో చూపించి వాళ్ళను కూడా మభ్యపెట్టున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మొత్తం
ఈ అనేక బ్యాంకులు కరూరు వైశ్య బ్యాంక్ కూడా జనరల్ బాడీ మీటింగ్ అయిందని చెప్పేసి తప్పుడు ధ్రువపత్రాన్ని ఇచ్చి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఈ 3 కారణాలే. మల్కన్గిరి ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన అబూబకర్ మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పార్థివ దేహాన్ని తొలుత అతని నివాసమైన సీతారామనగర్లో ఉంచారు. పోలీసు శాఖ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు అబూ మృతదేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. అనంతరం అతని అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల వ్యాపారుల రక్షణ సదస్సు నగరంలోని ఓ హోటల్లో జరిగింది. ఏపీ పరిశ్రమల సమాఖ్య, దక్షిణ భారతదేశ సూక్ష్మ చిన్న తరహా వ్యాపారుల అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంఎస్సి, ముద్రా రుణాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు బివి రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు హామీ లేని రుణాలు ఇవ్వాల్సి ఉన్నా బ్యాంకులు నిరాకరిస్తుండడం శోచనీయమన్నారు. ఎంఎస్సి, ముద్రా పథకాల ద్వారా రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు 50,000 రూపాయల నుంచి ₹1 కోటి వరకు హామీ లేని రుణాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. భారతదేశంలో 6 రాష్ట్రాలు ఉన్నాయి. 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 తమిళనాడు, 4 కర్ణాటక, 5 కేరళ, 6 పాండిచ్చేరి. సూక్ష్మ పరిశ్రమ వాళ్ళకి సబ్సిడీలు కాదు ముఖ్యం, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పించండి. 500 గజాలు, 1000 గజాలు, 2000 గజాలు ఉచితంగా ఇవ్వండి. మాకు సబ్సిడీలు కాదు, వుడ్ నాట్ వాంట్ సబ్సిడీస్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే మోదీ గారు మనవి చేస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా అన్నారు. మేక్ ఇన్ ఇండియా ఎట్లా సక్సెస్ అవుతుంది? ఈ మోదీ గారిని ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. 4% వడ్డీకి ఇస్తేనే ఈ సూక్ష్మ పరిశ్రమలకి ఇది సర్వైవ్ అవుతుందని చెప్పి భారతదేశం మనవి చేస్తున్నాను నేను. ఎందుకంటే వడ్డీ రేటు ఎక్కువైపోయింది. చైనాలో 4%, జపాన్లో 2%, మన రాష్ట్రంలో 14%, 13% అలా ఉంది, 12% అలా ఉన్నాయి వడ్డీ రేటు. అంచేత మోదీ గారిని ఒకటే కోరుతున్నాను, ఈ సభాముఖంగా మీరు ₹1 కోటి లోపు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా 4% వడ్డీకే రుణాలు ఇచ్చి తీరాలి. లాభం వచ్చిన వ్యాపారాలకే బ్యాంకులు రుణాలు ఇస్తాయని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. బ్యాంకులో డబ్బు ఎవరిది? మనది. ప్రజలు రిపోయిన డబ్బు వాళ్ళు రుణాలకు ఇస్తున్నారు. అంచేత రుణం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రుణాలు చెల్లించినట్లయితేనే కొత్త వాళ్ళకి రుణాలు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎవరైతే మీరు బ్యాంకులకు వెళ్ళి లోన్ అప్లికేషన్ ఇస్తారో అప్పుడు లోన్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఎక్నాలజ్మెంట్ రసీదు తీసుకోవాలి. రసీదు తీసుకుంటే 15 రోజుల బ్యాంకు ఇచ్చింది కూడా మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం సమావేశం నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి సమావేశ మందిరంలో జరిగింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి కమిటీని ప్రకటించారు. అసోసియేషన్ చైర్మన్ గా ఎన్ భాస్కర్రావు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ సత్యనారాయణ, బి దుర్గాప్రసాద్, బిఎస్ కుమార్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ పి శ్యామసుందర్ కొత్త సంఘం ఎన్నిక, విధి విధానాలను గురించి మీడియాకు తెలిపారు. అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఉండేది, వీళ్ళందరికీ సంబంధించి ఏపీజీడీ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి జనరల్ కౌన్సిల్ మెంబర్ అందరూ కలిసి స్టేట్ సెంట్రల్ కమిటీని ఎన్నుకునేలాగా ఇదన్నీ కూడా కంప్లీట్ అయ్యేలాగా ఆ బాధ్యతలు ఈ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఈ కమిటీలో చైర్మన్గా డాక్టర్ ఎన్ భరత్రావు గారు విజయవాడ, అండ్ వైస్ చైర్మన్స్గా పివివి సత్యనారాయణ ఫ్రమ్ కాకినాడ, ఎం సురేశ్వర్ రెడ్డి ఫ్రమ్ కడప, అండ్ బి దుర్గాప్రసాద్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం, అండ్ డాక్టర్ బిఎస్ కుమార్ ఫ్రమ్ గుంటూరు, అండ్ కన్వీనర్గా డాక్టర్ శ్యామ్ సుందర్ నేనే, అండ్ కో కన్వీనర్స్గా వీరభద్రయ్య ఫ్రమ్ అనంతపురం, మహేంద్ర కుమార్ ఫ్రమ్ కర్నూల్, మునిరత్నం ఫ్రమ్ తిరుపతి, వైస్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఎస్వి రామ్మూర్తి ఫ్రమ్ విజయనగరం. మొత్తం దీన్ని ఒక విధమైన ఒక సిస్టమేటిక్గా జరగకుండా ఎవరి మటుకు వాళ్ళు ఇది చేసుకోకుండా ఉండేందుకు ఈ కమిటీ ఒక మొత్తం అన్నీ కూడా ఈ మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కమిటీ ఒక మెంబర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం. ఇది ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఈ త్వరలో ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో. అది చెప్పడానికి మిమ్మల్ని ఈరోజు పిలిపించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దక్షిణ ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ ఫైర్ అయ్యారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతూ పేదరికం కారణంగా సరైన వైద్యం పొందలేని వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించారు. అర్హులైన 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే నిరుపేదలకు ప్రభుత్వం తరపున సాయం అందించి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడిన తమ పార్టీ నేతలపై కబ్జాకోరుల ముద్ర వేయటం ఎంతవరకు సమంజసమని వైసీపీని ప్రశ్నించారు. ఈ అధికారులు కొనుక్కున్నారు ఇవన్నీ చెప్తున్నారు. ఆ రోజు మీ అసెంబ్లీ శాసక సీఎం గారేమో ఏమైనా ఆధారాలు ప్రూవ్ చేయండి, ఆ భూమిని మీకు ఇప్పిస్తాం అంటే మళ్ళీ అసెంబ్లీ నుంచి పారిపోయారు వీళ్ళు. ఇవన్నీ వీళ్ళకి ఆనవాయితీ అయిందన్నమాట. ఇది దొంగల పార్టీ. మీ దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. మోపిదేవ్ జైలుకి వెళ్ళి వచ్చారు, ధర్మాన జైలుకి వెళ్ళి వచ్చారు, మీ దగ్గర ఉండే ఇప్పుడుండే విజయసాయి రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావు. జగన్వి 11 కేసుల్లో ఏవని ముద్దాయివి, 5 కేసులు ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ పెట్టింది. 15,100 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ పెట్టింది. ఇంకా మిగతావి కూడా అటాచ్మెంట్ పెడుతుంది. మొన్న హైదరాబాద్లోనేమో సుమారు 15,000 కోట్ల రూపాయలేమో డిక్లేర్ చేశారు. ఎవరు డిక్లేర్ చేశారైతే మాకైతే తెలియదు, కానీ అంటే ఎన్ని దొంగాసులు ఉన్నాయో అర్థమవుతుందన్నమాట. ఈరోజు అది ఎవరు డిక్లేర్ చేశారంటేనేమో భుజాలు తడుముకుంటున్నారు ఈ జగన్ పార్టీ వాళ్ళు. జగన్ ఇంకా ఎవరు చేస్తారని చెప్పి అందరికీ తెలుసు ప్రజలకి అన్నమాట. మీ వాళ్ళేమో జానకి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఏమో జైలుకి వెళ్ళింది. మా మీద ఏలు చూపించేంత మీకు నైతిక విలువలు ఉన్నాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఇంకోసారి చెప్తున్నారంటే ఏమైనా ఉంటే ప్రూవ్ చేయండి. వీఆర్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్. ప్రజలకి మేము జవాబుదారితనం ఉంటాం, ప్రజలకు అన్ని సమాధానం చెప్తాం. ప్రతిదీ కూడా ఒకటి కూడా. జై హింద్. పట్టణ ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్టు కార్మికులను యథావిధిగా విధుల్లో కొనసాగించాలని అర్బన్ హెల్త్ సెంటర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. కాంట్రాక్టు కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడికి కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ప్రభావతి మాట్లాడుతూ 16 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అర్ధంతరంగా ప్రభుత్వం తొలగించడం శోచనీయమని వాపోయారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో సమానంగా మాకు కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, డిఎంహెచ్ఓ మేడం గారు వీళ్ళందరూ మాకు పనులు కేటాయించారు. వారు ఇచ్చిన ప్రతి ఒక్క సర్క్యులర్ ని పట్టుకొని మేము ఎక్కడ పడితే అక్కడ కుక్కల్లా పనిచేసామండి. ఒక ఎగ్జామినేషన్ డ్యూటీయా, ఒక జాతర డ్యూటీయా, లేకపోతే ఎవరికైనా ఏ కలెక్టర్ గారి భార్య డెలివరీ అయితే హాస్పిటల్ డ్యూటీయా, ప్రతి ఒక్కటి మేము చేసాం. ఆ రోజు బడ్జెట్ అయినట్టు ఆ రోజు అప్డేట్ అవ్వమంటున్నారు. మేము అప్డేట్ అవుతాం, రెడీగా ఉన్నాం అప్డేట్ అవ్వడానికి. మేము చేపలను పోల్చాడు, మేము కుక్కలను పోల్చాడు, చేపలను పోల్చాడు ఇంద్రధనుష్. ఆయన మేము సింహాలం అవుతామండి, ఖచ్చితంగా చెప్తున్నాం. ఆయన అన్నారు నీటిలో ఈయన చేపకమ్మా చెట్టు ఎక్కదు అన్నాడు. చెట్టు కాదు, పుట్ట కూడా ఎక్కుతుంది. ఈ సంస్థ కొత్తగా ఉండేటప్పుడు మాకు కొత్తగా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళమి, పీజీలు అయిన వాళ్ళమి, ప్లస్ టెక్నికల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు మేము అందరం ఉన్నాం. మీ దగ్గర ఏ పోస్ట్ ఉందో కూడా మీరు చెప్పనంటే మేము ఎలా ఒప్పుకుంటామండి? అది మా బాధ, మాకెంత బాధ ఉంది. మా బాధనంతా మీరు అర్థం చేసుకోండి. మాకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. మీరు ఏదైతే వర్క్ చెప్తారో మేము ఆ వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏపీ ఈపీడీసీఎల్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నగరంలోని ప్రేమ సమాజం హాల్లో జరిగింది. మీటర్ రీడర్స్ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు జిఎస్ రాజేశ్వరరావు మాట్లాడుతూ 2011లో మీటర్ రీడర్స్ యూనియన్ ఏర్పాటైనట్లు చెప్పారు. నాటి నుంచి రీడర్స్ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. ప్రస్తుత సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. నా పేరు జిఎస్ రాజేశ్వరరావు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మీటర్ రీడర్స్ గౌరవ అధ్యక్షుడిని విశాఖపట్నం జిల్లాకి. ఇవాళ ఏపీఈపీడీసీఎల్ మీటర్ రీడర్స్ యూనియన్ యొక్క విశాఖ జిల్లా ప్రథమ మహాసభ అనేటువంటిది ఈ ప్రేమ సమాజం హాల్లో జరుగుతోంది. మీటర్ రీడర్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ ఒకటి నెమ్మదిగా పరిష్కారం చేసుకుంటూ కూడా వచ్చాము. వాళ్ళకి మొదట్లో సరైనటువంటి జీతాలు ఇచ్చేవారు కాదు, రేటు ఫిక్స్ అయింది ఇచ్చేవారు కాదు, పిఎఫ్ఈఎస్ఐలు ఉండేది కాదు, వేధింపులు అవమానాలు చాలా ఘోరంగా ఉండేవి. అసలు వీటన్నింటినీ తట్టుకొని నిలబడి మీటర్ రీడర్స్ ఇవాళ ఒక సంస్థగా కూడా ఎదిగింది. ఏపీఈపీడీసీఎల్ మేనేజ్మెంటు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు కూడా అసలు మీటర్ రీడర్ల వ్యవస్థే ఎత్తేసేటట్టుగా పూర్తిగా అటువంటి చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ మీటర్ల పేరుతోటి, అలాగేనేమో ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వడం
చేయడం ద్వారాను, అలాగే ఓఎఫ్జి ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ద్వారా కూడా మొత్తం ఒక మీటర్లో ఉన్నటువంటి రీడింగ్ డైరెక్ట్గానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చేసే ఏర్పాటు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మన యొక్క ఓడా పార్క్ దగ్గర ఉన్నటువంటి చోట కొన్ని అపార్ట్మెంట్లు పెట్టడం కూడా జరిగింది. ఇదే జరిగినట్లయితే అసలు మీటర్ రీడర్లు అనేటువంటి వాళ్ళకి పూర్తిగా ఉద్యోగాలు లేకుండా పోతాయి. కాబట్టి వాళ్ళకి కనీసం ప్రత్యామ్నాయం చూపించాలి, అది ఇప్పుడు వ్యవస్థలను కొనసాగించాలని చెప్పి రాబోయే కాలంలో మా యొక్క సంఘాన్ని మరింత పటిష్టం చేసి పోరాటాలు అనేటువంటిది మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన 2 రోజుల పాటు జరిగే క్రికెట్ మ్యాచ్ రైల్వే స్టేడియంలో ప్రారంభమైంది. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబులు ప్రారంభించారు. 4 జట్లు ఈ పోటీలో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్వీవీఎస్ ప్రసాద్, లోకేష్లు మాట్లాడుతూ దశాబ్దన్నర కాలంగా స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మనం రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ మేము ఈ స్పోర్ట్స్ మీట్ పెడతాం. మనం ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఈరోజు క్రికెట్ మ్యాచ్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 days, ఈ స్పోర్ట్స్ మీట్ 2 days, 25, 26. ఇప్పుడు ఈరోజు మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు అండ్ గంటల శ్రీనిబాబు గారు వచ్చి మనకి ప్రారంభోత్సవం చేశారు. మరి కాసేపట్లో వెలగపూడి గారు కూడా వస్తున్నారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ చైర్మన్ అండి నేను. నా పేరు ఎన్వీవీఎస్ ప్రసాద్. దీనికి విన్నర్స్ రన్నర్స్ కూడా మేము మెమంటోస్ కూడా ఏర్పాటు చేసాం. జనరల్ బాడీ మీటింగ్ November 6th పెట్టాం. ఆ రోజున ఈ విన్నర్స్ రన్నర్స్ కూడా మేము మెమంటోస్ ఇవ్వటం. అలాగే మా ఫోటోగ్రాఫర్స్, ఈ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రఫీ కాకుండా ఆటల్లో పాటల్లో అన్ని రంగాల్లో కూడా మా వాళ్ళు దిట్టాలు. గతంలో కూడా మేము బ్లడ్ క్యాంప్స్ చేసాం, మెడికల్ క్యాంప్స్ చేసాం. అలాగే ఎన్నో మంచి మా ఫోటోగ్రాఫర్లో చాలామందికి ఎవరైనా సరే చితికిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మేము ఆ పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళని చదివించడం, ఇలా అనేక మంచి కార్యక్రమాలు మా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు మా అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గత 33 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతుంది. భర్త ఎడబాటును భరించలేక మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి పిలకవానిపాలెం శ్రీరామ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణవేణి అనే మహిళ తన కొడుకుతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇటీవలే భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచే ఆవేదనతో కృంగిపోయిన కృష్ణవేణి మనస్తాపం చెంది ఇంటిలో కొడుకు లేని సమయం చూసుకుని ఒంటిపై కిరోసిన్ వేసుకుని నిప్పంటించుకుంది. అయితే స్థానికులు గమనించడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 75% కాలిన గాయాలతో ఆమె కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. మల్కాపురం కళంజియా సమాఖ్య 4వ మహాసభ శ్రీహరిపురం జీవీఎంసీ మైదానంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న సమాఖ్య సభ్యులతో తొలుత మల్కాపురం, శ్రీహరిపురంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా థాన్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ రమాప్రభ మాట్లాడుతూ 45 నుంచి 49 వార్డులకు సంబంధించిన 315 పొదుపు సంఘాలు కలిసి కళంజియా సమాఖ్యగా ఏర్పడినట్లు చెప్పారు. ఇప్పటికీ 4.25 కోట్ల రూపాయలు పొదుపు చేయగా 61 కోట్లు అప్పుగా తీసుకుని మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధికి సమాఖ్య పాటుపడుతోందని తెలిపారు. వాళ్ళ లైఫ్ లాంగ్ ఇప్పుడు ఏదైతే పొదుపు అప్పు ఉందో బీమా చేయిస్తున్నాం. వాళ్ళ యొక్క ఆరోగ్యానికి హాస్పిటల్ కూడా ఆల్రెడీ మేము ప్రారంభించాం. భవిష్యత్తులో వాళ్ళ పెన్షను చనిపోయే వరకు కూడా గ్రూప్ ద్వారా రకరకాల సేవలు అందించే ఉద్దేశంతో మేము ఇక్కడ పనిచేస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా, అలాగే గతంలో హుదూద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్రమాదాలు జరిగినా సంఘాలన్నీ కలిసి మిగిలిన వాళ్ళకి ఆదుకోవడం అనేది ఇక్కడ చాలా పెద్దగా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ మహాసభల ద్వారా ఏంటంటే సభ్యులు వాళ్ళ యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, ఈ సంస్థను మనం మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనని అందించడం ఈ మహాసభ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు తక్షణం ప్రకటించాలని మావోయిస్టు అరుణ చెల్లెలు ఝాన్సీ డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం కరకవానిపాలెంలో నివాసముంటున్న ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారని, ఉద్యమంలో ఉన్న తమ వారి వివరాలు తెలియక మదనపడుతున్నామని తెలిపారు. మృతదేహాలను మార్చురికి తరలిస్తున్న పోలీసులు వారి వివరాలు తెలియజేస్తే కుటుంబ సభ్యులు కనీసం చివరి చూపుకైనా నోచుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్, భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. అందులో మావోయిస్టులు చనిపోయారు అని చెప్పి
ఫోటోలు ప్రచురించడం టీవీల్లోనూ అవి చూసాము. అందులో మా అక్కది, అతని భార్య, అతని భర్త చలపతి అని చెప్పి ఫోటోలు అవి వేయటం జరిగింది. ఇంతవరకు కూడా ఏమీ సమాచారం తెలియదు. అసలు బాడీస్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా సమాచారం ఎవరికైతే లేదు. నిన్న అంటే మేము మొత్తం ప్రతిదీ కూడా టీవీలో ఫాలో అప్ చేసి ఇలా జరుగుతుంది అనుకోవడమే కానీ మాకైతే అధికారికంగా ఎవరు ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఈరోజు వచ్చిన ఫోటోల్లో కూడా, చనిపోయినట్టుగా ప్రచురించిన ఫోటోల్లో కూడా తను అయితే లేదు. కానీ ఇంకా కొన్ని మృతదేహాలు గుర్తించాల్సి ఉంది అని అనడంతో మరి మేము తను ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళారు మా నాన్నగారు. తర్వాత తెలుస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలవుతున్న నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంపై సమాజహిత స్వచ్ఛంద సేవా సంస్థ చర్చా కార్యక్రమం నిర్వహించింది. నేటి విద్యార్థులను రేపటి పోటీ ప్రపంచంలో ధీటుగా నిలబెట్టి విద్యా వికాసానికి నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం రూపొందించబడింది. అయితే దాని అమల్లో లోపాల కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని, దీన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ హెచ్ఎం జె శాస్త్రి, యుఎస్ఎన్ మూర్తి, కేవీఎస్ నరసింహ, చిన్న సూర్యనారాయణ, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మార్కుల్ని అంచనా వేయడం జరుగుతుంది. క్విజ్ రూపంలో, అలాగే సమాజంలో పెద్దల నుంచి, తన పీర్ గ్రూప్ నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ ప్రాజెక్టులు తయారు చేయటం వల్ల ఆ యొక్క అంశం మీద విద్యార్థికి పూర్తి అవగాహన ఏర్పడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని కేవలము విద్యార్థి ఆ పరీక్ష జరిగే సమయంలో అతను సాధించిన మార్కులే కాకుండా అతను గత 3 సంవత్సరాలు బట్టి ఆయా రంగాల్లో చేసినటువంటి చదువు పట్ల అతనికి ఉన్నటువంటి నిబద్ధత, అతని యొక్క ఆసక్తి, ఇవన్నీ కూడా మార్కుల రూపంలో 20% ప్రతిబింబిస్తాయి. మిగతా 50% మాత్రమే మనం 10వ తరగతి పరీక్షల్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి అన్ని రకాలుగా, అన్ని అంశాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి చెందుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక ప్యాకేజీకి త్వరలో కేంద్రం ఆమోదముద్ర, కేంద్ర మంత్రి సుజనా చౌదరి. హోదా ప్రకటించుకుంటే తమ ఎంపీల రాజీనామా, అల్టిమేటం ఇచ్చిన జగన్. మల్కన్గిరి ఘటనలో వీరమరణం పొందిన అబూబకర్, కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ. ఇది ఎన్కౌంటర్ కాదు, ప్రభుత్వ దమనకాండ, మండిపడ్డ విరసం నేత వరవరరావు. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్కు ప్రారంభమైన టిక్కెట్ల విక్రయాలు, మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన అభిమానులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.